మొత్తం దవ్వేసారు అనమాట రోడ్డు. ఇదే అనమాట కంపెనీ వచ్చేసి. కంపెనీ కాడికి అయితే వచ్చిన బండి అయితే ఎంట్రీ చేయించిన, వచ్చి ఇక్కడ పెట్టుకున్నాను అనమాట సైడ్కి బండి. పిలుస్తా అని చెప్పారు. ఆల్రెడీ వేరే బండ్లు కూడా ఉన్నాయంట లోడింగ్ గురించి. ఆ బండి తర్వాత మన బండి అవుతుందంట. సరే అని చెప్పి ఆగిపోయినా. ఫోన్ చేసుకొని అయితే కన్ఫర్మ్ చేసుకున్నా అన్లోడ్ అవుతుందా కాదా అని. అన్లోడ్ అవుతుందంట, తొందరగా అయితే వెళ్ళిపో అన్నాడు. సరే అని అయితే చెప్పేసినప్పుడు డైరెక్ట్ కంపెనీ కాడికి పోవాలన్నమాట. అవుటర్ రింగ్ రోడ్ దగ్గరికి అయితే వచ్చిన సర్వీస్ రోడ్లో అయితే ఆగిన. మా బావ అయితే వస్తుందంట, కొంచెం బాగా అన్నాడు. సరే అని చెప్పిన. మరి దేనికి ఆగమన్నాడో తెలియదు. బండి అయితే ఆగుంటూ వస్తున్నా ఒక 10-15 నిమిషాలు అని చెప్పి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజు ప్రొక్లాక్. మనకైతే చోటుపల్లి లోడింగ్ వచ్చింది అనమాట. టాటా ఏసీ తీసుకొని అయితే పోతున్నా. ఆ నుంచి మళ్ళీ కీసరుకుంటా. పెట్రోల్ కూడా ఎక్కువ లేదు, తక్కువ ఉందని చెప్పిండు. సరే అని చెప్పిన. మన చోటుపల్లి టోల్గేట్ కన్నా ముంగట్టు వస్తుంది అంట. నా కాంటాక్ట్ నెంబర్ పెడితే వాళ్ళతో మాట్లాడుకోని అయితే అన్నాడు. సరే అని చెప్పిన. మా బావ కూడా ఆడి ఉన్నాడు అంట మన చోటుపల్లి కంపెనీ దగ్గర. అయితే లోడ్ వేసుకొని రిటర్న్ లా కలుస్తా అని చెప్పిండు. ఇక సరేలే అని చెప్పిన. అదే టైం వచ్చేసి 2:30 అవుతుంది. పక్కా ఈడ తీసుకొని ఈడ బయలుదేరి మనం అడివేలోపే ఇదిగా 5 కావచ్చు. 2:30 కదా, సారీ 2:30 అవుతుంది. 4:30 మ్యాక్సిమం. 4:30 వరకు వెళ్ళిపోవాలా. 4:30. ఎందుకంటే మళ్ళీ ఆడ నుంచి మళ్ళీ గీతలు కూడా వెళ్ళదు కాబట్టి మళ్ళీ లేట్ అయిపోతుంది. గీతలు ఏంటంటే మనకి ఎప్పుడైనా దింపేసుకుంటారు అనమాట. చోటుపల్లి లాగా టైం టు టైం ఉండదు అనమాట. గీతలు అయితే ఏ టైం అయినా కానీ వెళ్ళిపోవచ్చు. రాత్రి అలా బీ షిఫ్ట్ అయిపోయేంత వరకు అయితే మనకు బండి అయితే అన్లోడ్ చేస్తాం. పోయి ఆడ లోడ్ చేసుకొని డైరెక్ట్గా గీతలకి తెచ్చుకోవాలి. మన వీడియోలు మాత్రం చూస్తున్నారు కానీ ఒక లైక్ కొడతారు. లైక్ కొడితే ఏంటంటే ఇంకొక వేరే వాళ్ళు కూడా చూసే అవకాశం, ఒక లైక్ వల్ల ఇంకొకరికి అవకాశం వస్తుంది అనమాట చూడడానికి. నాకు కూడా కొద్దిగా వ్యూస్ అనేవి వస్తాయి. కొద్దిగా ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎండలకు మరి 2 వీలర్ నడుపుతారేమో కానీ మరి ఘోరంగా ఎండ కొడుతుంది. ఆయన తిరుగుతున్నాం. బండి పోతుంది కదా, బండి స్పీడ్ కూడా చూపిస్తా ఒకసారి చూడండి. 50లో పోతుంది కదా. ఇప్పుడు నా ముఖం చూపిస్తా చూడు ఎట్లుందో. ఫుల్ చెమటలు షోర్వా కారణట్టు కాడుతుంది. ఏంది ఇది ఇంత ఘోరంగా, మొత్తం పచ్చిగా మరి ఘోరంగా ఎండ. అంతగానో స్పీడ్ కొడుతుంది పోతుంది బండి. బయట తలకాయ పెడుతున్నా ఆల్రెడీ. ఆయన చెమటలు కారిపోతున్నాయి. ఇంత వేడి ఉంది. అది కాక బండి కింద నీళ్ళే ఉంది అనమాట. ఇంకెక్కువ వస్తుంది అనమాట. అయితే ఈ బండి తిప్పాలంటే కొంచెం ఓపిక సరిపోతలేదు వేడికి. ఆల్మోస్ట్ ఉప్పల్ దగ్గరికి అయితే వచ్చేస్తాను అనమాట. లేట్ చేయొద్దు ఇప్పుడు, ఎందుకంటే టైం లేదు మనకు, తొందరగా వెళ్ళిపోవాలా. ఇది ఒక జామ్. ఈ ఉప్పాల కొద్ది ఇది ఒక పంచాయతీ ఉంటుంది అనమాట. ఆ కందిరీగల కన్నా డేంజర్ అనమాట. ఏం ట్రాఫిక్ జామ్ ఏం తేడా ఉంది అనమాట. ఎప్పుడు పోయినా కానీ ఈ ట్రాఫిక్ తగ్గుతుంది అనమాట నాకు. అట్లా లేచిపోతుంది నాకు. సిటీలో మొత్తం జామ్ ఉండే అంతా దాటుకునే లేట్ అయిపోయింది. హైట్ నగర్ కాడికి వచ్చేసి ఇక్కడ ట్రాఫికే లేదు. మొత్తం ఖాళీ ఉంది. రోడ్ అంతా ఖాళీ. మా ఆడున్న ట్రాఫిక్ కి ఈడ ఫ్రీకి కొంచెం నిమ్మలం ఉంది. ఆ ట్రాఫిక్ నుంచి బయటకు వచ్చే వరకు పానం తోకొచ్చింది అనమాట. జర్ర ఇప్పుడు
కొంచెం గాలి, వేడి గాలి కాకుండా కొంచెం నార్మల్ గాలి వస్తుంది. ఆ బండ్ల ట్రాఫిక్లలో ఉండి ఆ వేడి గాలికి అప్పటి నుంచి ఇప్పుడు దాకా చెమటలేదు, అంతా చెమటలే. ఓ ఇవి ఇప్పుడు జర చల్లగాలి వస్తున్నాడు. ఆల్రెడీ హైదరాబాద్ అయితే దాటేసిన, పోయి ఆడ లోడ్ అయితే ఏం ముందో కూడా తెలియదు. 400 కిలోలు 500 కిలోలు అయితే ఉందని చెప్పి లోడ్ ఏముంది అది ఏడుతో అడ్రస్ ఫస్ట్ అది కూడా కనుక్కోవాలా. దగ్గర పోయినాకైతే ఫోన్ చేయమని చెప్పాడు. 5 కిలోమీటర్లు అట్లున్నాక ఒకసారి ఫోన్ చేయి, సరే అని చెప్పిన. మనం చోటు ఊర్లోకి వచ్చిన తర్వాత అప్పుడు ఫోన్ చేస్తాం. ఫోన్ చేసి ఆయన లొకేషన్ పెట్టమంటా, లేకపోతే అడ్రస్ అనే చెప్పమంటా. అంటే ఇప్పుడు ఏదో ఒకటి చెప్పమని చెప్తా, దాన్ని బట్టి ఉంటాం. మొత్తం డ్యామేజ్ అయిపోయింది బండి అంతా. ఆల్రెడీ కొత్త కూడా అయితే దాటేసిన అనమాట ఫ్రూట్ మార్కెట్. అప్పుడు ఎండల కల పరిస్థితి చూడండి, సుగర పరిస్థితి ఒక ఘోరం ఉంది రోడ్ల మీద ఎండల. ఆ ముంగడ ఒక టాటా ఏసీ పోతుంది, ఇంకోడు కూలరు లేకుంటే ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ ఏదో లోడ్ వేసిండు. ఎంత హైట్ వేసిండు చూడ, దూరం చూస్తే పెద్ద బండి అనుకున్నా కానీ దగ్గరకు వచ్చిన చూస్తే టాటా అవుతుంది. మరి ఘోరంగా వేసిండు రోడ్ అయితే. ఆ లారీ లెవెల్, లారీ కన్నా ఎక్కువ ఉంది హైట్ ఇది. టాటా అయితే మళ్ళా అయినట్టు వేసి రోడ్, లారీ కింద కనబడుతుంది దాని ముందు. చోటుపల్లి దగ్గర కూడా రోడ్ వేస్తారు, మొత్తం వేస్తారు అనమాట. లెవర్ ఏమో వేస్తారు, మొత్తం జామ్ జామ్ అయిపోయింది, మరీ ఘోరంగా అయిపోయింది. మొత్తం దొబ్బేసారు అనమాట రోడ్. మొత్తం క్లియర్ చేసేసారు. ఇక్కడ కూడా ఫ్లైఓవర్ వస్తుంది అనమాట. ఖాళీ టోల్గేట్ దగ్గరకైతే వచ్చిన అనమాట. ఈ నుంచి ముంగడి యూటర్న్ వస్తుందంట. యూటర్న్ దాకా వచ్చినాక రైట్ తీసుకోమన్నాడు. ఆ బోర్డు దాటిన తర్వాత అడుగుతారా అని చెప్పి ఆయన, మనకైతే బోర్డు దాటిన తర్వాత ముంగట రైట్ టర్న్ అవుతుందంట. ఆ టర్నింగ్ కాడ అయితే తీసుకోమన్నాడు. ఆడి వెనక దగ్గరకు వచ్చిన ఆడి వెనక ఇదే అనమాట టర్నింగ్ వచ్చేకి. రమ్మని చెప్పిండు, కమాన్ లోపలికైతే రమ్మన్నాడు. ఊరే అన్నలు రప్ వస్తుంది మొత్తం. అదన్న అదిగట్లు వస్తున్నావు మొత్తం. కమాన్ లోపలికి 1 కిలోమీటర్ పైన రమ్మన్నాడు. సరే అని చెప్పిన. కిలోమీటర్ వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఉంటుందంట కంపెనీ, చూసుకుంటా రమ్మన్నాడు. సరే అని చెప్పిన. రోడ్డు మాత్రం సింగల్ ఉంది, మొత్తం ఎడారి ఉన్నట్టుంది. మొత్తం ఇటు సైడ్ ఎడారి తీరు ఉంది. ఇలా కిలోమీటర్ అన్నాడు, కిలోమీటర్ చూసుకుంటా పోతున్నా. కిలోమీటర్ రాలే, ఇంకా 1/2 కిలోమీటర్ వచ్చిన ఇంకొక 1/2 కిలోమీటర్ పోతే లెఫ్ట్ సైడ్ ఉంటుంది అన్న. ఇదే అనుకుంటున్నా కంపెనీ అయితే, కన్ఫర్మ్ లేదు. నంబర్ ఉంది, ఆయనకైతే ఫోన్ చేసి కనుక్కుంటా ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటా. వాళ్ళు చెప్పిన కంపెనీ దగ్గరికి అయితే వచ్చిన ఆ కంపెనీ కాదంట, దానికన్నా ముంగట్నే అంట. ఈ సౌభాగ్యం అని ఉంది, అది కాదంట. దానికన్నా ముంగట గేట్ అని చెప్పి సరే అని చెప్పి మళ్ళీ రివర్స్ వెళ్తున్నా అనమాట. ఇంకా పోయిన కంపెనీ కాకుండా ముందు వచ్చే కంపెనీ.
ఇదే అనమాట కంపెనీ వచ్చేసి. కంపెనీ కాడికి అయితే వచ్చిన బండి అయితే ఎంట్రీ చేయించిన వచ్చి పెట్టుకున్నాను అనమాట సైడ్కి బండి. పిలుస్తా అని చెప్పారు. ఆల్రెడీ వేరే బండి కూడా ఉన్నాయంట లోడింగ్ గురించి. ఆ బండి తర్వాత మన బండి అవుతుందంట. సరే అని చెప్పి ఆగిపోయినా. ఎప్పుడు పిలుస్తారేమో, ఇప్పుడు వాళ్ళు పిలిచేంత వరకు దిగాల. ఎండకు ఏదో స్నానం చేసినట్టు పరిస్థితి. స్నానం కన్నా డేంజర్ అయిపోయింది. ఉడుకుతుంది లోపల, ఆ కుక్కర్లో గుడ్డును ఉడకబెట్టినట్టు ఉడుకుతున్నాం ఈ ఎండకు. ఏందేమో పరిస్థితి. చెట్లు కనబడ్డాయి, చెట్ల కింద కూర్చున్నాను అనమాట. మంచి ప్లేస్ దొరికింది కూర్చొని కరుగు. మనకన్నా ముంగడ బండి పోతుంది, ఆ బండి తర్వాత మన బండి అనమాట. ఇప్పుడు చూద్దాం ఎంత టైం తీసుకుంటాడు. చలో మనకైతే లోపల బండి లోడ్ కూడా అయింది. లోడ్ అయ్యి బయటకు వచ్చిన ఈ నుంచి గీసరికి అయితే పోవాలి. ఇంకా ఫోన్ చేయలేదు సార్, ఎవరికి ఫోన్ చేయలేదు అనమాట. అబ్బాయి లోడ్ అయ్యాయి అనమాట 600 కిలోలు. డైరెక్ట్ ఇక గీసరికి అయితే పోవాలా. కార్ వాళ్ళకి ఫోన్ చేస్తే ఇప్పుడు ఎట్లా పోమంటారు, పోతా ఫోన్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకొని డైరెక్ట్ అయితే అవుటర్ అయితే ఎక్కి గీసరికి అయితే వెళ్ళిపోదాం. ఆల్రెడీ ఇంటికి లేట్ అయిపోయింది. మనం పోయే వరకు చీకటి అవుతుంది అనమాట. అడుగు వరకు ఫోన్ చేసుకొని అయితే కన్ఫర్మ్ చేసుకున్నా అన్లోడ్ అవుతుందా కాదా అని. అన్లోడ్ అవుతుందట, తొందరగా అయితే వెళ్ళిపో అన్నాడు. సరే అని చెప్పి పెట్టినప్పుడు డైరెక్ట్ కంపెనీ కాడికి పోవాలన్నమాట. టైం వచ్చి 5:20 అవుతుంది. మనం వరకు 7 అవుతుంది. నాకు అన్లోడ్ తొందరగా అయిపోయిందంటూ ఏం 20 డబ్బాలు ఉన్నాయి. తొందరగా ఖాళీ అయితే చేసేస్తున్నాం అన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ మన బండి ఆడ తోటపల్లి ఉందన్నమాట నిత్యం. మన రేపు పొద్దున దానికి లోడ్ వస్తుంది అన్నమాట. ఖాళీ చేస్తుంటే రేపు దానికి వెళ్ళిపోవచ్చు. అవుటర్ రింగ్ రోడ్ దగ్గరికి అయితే వచ్చిన సర్వీస్ రోడ్లో అయితే ఆగిన. మా బావ అయితే వస్తుందంట, కొంచెం ఆగరా అన్నాడు. సరే అని చెప్పి మరి దేనికి ఆగమన్నాడో తెలియదు. బండి అయితే ఆగుంటూ వస్తున్నా ఒక 10-15 నిమిషాలు అని చెప్పి. ఇక సరే అని చెప్పి ఎట్లా లేట్ అయింది కదా అని చెప్పి ఎట్లా అయినా ఆగిన అనమాట. మా బావ రాగానే మళ్ళీ ఏం చెప్తాడేమో చూడాలి. ఇప్పుడు తొందరగా అయిపోతే బాగానే ఉంటుంది. నాకు తెలిసి ఎట్లా టైం పడుతుంది మా బావ రానికి. దర్రా ఇప్పుడు కొంచెం చల్లబడ్డది అనమాట. మొత్తం కూల్ అయిపోయింది. చీకటి అవుతుంది కదా, మొత్తం కొంచెం నార్మల్ చల్లగా ఉందన్న. లేకుంటే పొద్దున ఎండ ఉడికి 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 అయిపోయింది లోపల. మా బాబాకు చిన్న పని ఉంటే అది కదా అని చెప్పేసి ఆగమని చెప్పాడు. ఆ పని అయితే అయిపోయింది. అయిపోయి బయలుదేరి ఇప్పుడు అయితే అవుటర్ అయితే ఎక్కినాం అనమాట. మా బావ ముంగడ పోతున్నాడు. మన బండి మెల్లగా పోతుంది కాబట్టి మా బావ చెప్పిండు ఆల్రెడీ పోయి ఆడ చెప్తారా అల్లుడు అయితే చేస్తాను, నేను తొందర పోతా, నువ్వు మెల్లగా వచ్చే చేస్తా సరే అని చెప్పి మెల్లగా అయితే పోతున్నా అనమాట అవుటర్ మీద. ఆడి పోయిన తర్వాత బండి ఖాళీ అవుతుందా ఖాళీ కాదా దాన్ని బట్టి ఏదో చూసుకోవాలన్నమాట. కాకపోతే ఇక 2 బండ్లు ఆడ పెట్టేసి బస్సు అయితే రావాల్సి వస్తుంది అనమాట. చలో మనకైతే బండి అయితే ఖాళీ అయిపోయింది అనమాట. ఖాళీ అయిపోయింది. ఆ నుంచి బయలుదేరిపోయినా మన ఇతర కంపెనీ నుంచి. రేపు పొద్దున మనకు లోడింగ్ అయితే ఉంది కదా, ఆల్రెడీ మన బండి అయితే ఖాళీ కాలేదు. మళ్ళీ ఆ బండి ఖాళీ చేసుకొని మన వేరే కిరాయి అయితే ఉందన్నమాట. మనం ఆ కిరాయి కూడా చూసుకోవాలి రేపు. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. గుడ్ నైట్ ఎవ్రీవన్. Wow.